హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను ట్రేడ్ ప్లాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను మాట్లాడతానన్నమాట. సో బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ చూడండి. సో బిగినర్స్ బేస్డ్గానే నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. సో అవన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో అవి చూసి నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఓకేనా. సో ముందుగా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు కొన్ని కీ థింగ్స్ అయితే తెలియాల్సి ఉందండి. మన ఆప్షన్ కాదు, మన స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడానికి కానీ, ట్రేడ్ ప్లాన్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ కొన్ని కీ థింగ్స్ అనేవి మనకు తెలియాలండి. సో ఫస్ట్ థింగ్ అవి ఏంటి అనేది నేను ఇవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ స్టైల్ అంటే ఏంటో మీకు తెలియాలి. అలాగే టైం ఫ్రేమ్స్ మీద గ్రిప్ ఉండాలి. అలాగే మార్కెట్ వ్యూ అంటే మీకు ఏంటి, మార్కెట్ వ్యూ పైన మీరు బులిష్గా ఉన్నారా, బేరిష్గా ఉన్నారా అనేది అంటుంటారు కదా. సో దాన్నే మార్కెట్ వ్యూ అంటారు అనమాట. దానిపైన మీకు గ్రిప్ ఉండాలి. అలాగే ఇండికేటర్స్ పైన మీకు గ్రిప్ ఉండాలి. అలాగే మీకు ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, దీన్ని మనం షార్ట్కట్లో స్ట్రాటజీస్ అంటుంటారు కదా. సో ఈ స్ట్రాటజీస్ అనేవి తెలిసి ఉండాలి. అలాగే న్యూస్ పైన మీకు గ్రిప్ ఉండాలి. అలాగే రిస్క్ రివార్డ్ రేషియో పైన కూడా మీకు గ్రిప్ అయితే ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఈ కీ థింగ్స్ అనమాట. సో ఈ థింగ్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ అనేది డిజైన్ అయితే చేయబడి ఉంటుంది. సో నేను ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. అలాగే నేను తీసుకున్న నా ట్రేడ్ ప్లాన్ గురించి నేను ఈ వీడియోలో అయితే నేను చెప్తానన్నమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ ట్రేడ్ ప్లాన్ విన్నప్పుడు నేను కూడా రాసుకొని ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పగలిగే స్థాయిలో ఉన్నానని నేను నా చిన్న ఫీల్ అండి. సో అందుకే రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ స్టైల్ అండి. సో ట్రేడింగ్ స్టైల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్రేడర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట. సో నేను వేరే ట్రేడర్ స్టైల్ని నేను కాపీ కొడితే అది నాకు వర్క్ అవ్వదండి. సో ఖచ్చితంగా చెప్తాను, ఎవడి స్టైల్ వాళ్ళకంటూ ఒకటి ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఇంట్రాడే వర్క్ అవుతుంది, వాళ్ళ స్టైల్ అదనమాట. కొంతమందికి ఇంట్రాడే వర్క్ కాకుండా స్వింగ్ పొజిషన్స్ వర్క్ అవుతుంటాయి, అది వాళ్ళ స్టైల్. కొంతమందికి స్కాల్పింగ్ వర్క్ అవుతుంటాయి అనమాట. సో ఇంట్రాడే, స్కాల్పింగ్, ఈ స్వింగ్ ఇవేంటి తెలియదు అంటే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను వీటి గురించి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుందన్నమాట. సో అందరూ ఆప్షన్స్లోనే ట్రేడ్ చేయరు, అందరూ ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేయరు, అందరూ స్టాక్స్లోనే ట్రేడ్ చేయరు అనమాట. సో ఇవి అన్ని బేస్ చేసుకొని స్టాక్స్ని, ఆప్షన్స్ని, ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని స్టైల్స్ డిజైన్ అవ్వబడి ఉంటాయి అనమాట. సో కొంతమంది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తారు, కొంతమంది మినిట్ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్స్ని ట్రేడ్ చేస్తారు. అలాగనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కొంతమంది ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు, కొంతమంది లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు, కొంతమంది న్యూస్ని బేస్ చేసుకునే ట్రేడ్ చేస్తుంటారు అనమాట. కొంతమంది క్యాండిల్ స్టిక్లు ఫామ్ అవుతుంటాయి, ఎంగల్ఫింగ్, 3 హ్యాంగింగ్ మ్యాన్, త్రీ వైట్ సోల్జర్స్, హ్యాంగింగ్ మ్యాను, హ్యామర్, షూటింగ్ స్టార్, ఇలా అనమాట. సో వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటుంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇక్కడ ఎవరి స్టైల్ వర్క్ అవుతుంది, ఎవరి స్టైల్ వర్క్ అవ్వదు అనేది మ్యాటరే కాదనమాట. ఎవరికి ఉండాల్సిన ఇవి ప్రాబబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ స్టైల్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో అనేది ఫస్ట్ క్లియర్గా డిసైడ్ అవ్వండి. సో అలా డిసైడ్ అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే నా బిహేవియర్కి స్కాల్పింగ్ నాకు వర్క్ అవుతుంది, లేదు నా బిహేవియర్కి ఇంట్రాడే వర్క్ అవుతుంది, లేదు నా బిహేవియర్కి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాను కాబట్టి నేను స్వింగ్ పొజిషన్ని నేను చూస్ చేసుకుంటాను అనేది మీరు ఒక 6 months ప్రాక్టీస్ చేస్తే మీకు ట్రేడింగ్ స్టైల్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఓకే, ట్రేడింగ్ స్టైల్ అయిపోయిన తర్వాత టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ మీద గ్రిప్ ఉండాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. టైం ఫ్రేమ్ మీద అంటే మీకు 1 అవర్లో మీరు అనుకున్న స్ట్రాటజీ 1 అవర్లో వర్క్ అవుతుంటే అది మీకు ప్రాపర్ టైం ఫ్రేమ్ అనమాట. సో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారంటే ఆ టైం ఫ్రేమ్ మీద మీకు గ్రిప్ వస్తుంది. అలా కాదు 5 minutesలో నాకు గ్రిప్ ఉంది అనుకుంటే 5 minutes, అలా టైం ఫ్రేమ్ ఒకదాన్ని డిసైడ్ చేసుకోండి. ఓకేనా. సో టైం ఫ్రేమ్ డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్కెట్. సో మార్కెట్ గురించి అందరికీ ఒకే అభిప్రాయం అయితే ఉండదండి. సో అందరికీ ఒకే అభిప్రాయం ఉంటే మార్కెట్ ఏదో ఒకవైపే వెళ్ళాల్సి ఉంటుంది. సో బోత్ సైడ్స్ మూవ్ అవుతుందంటే డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయన్నమాట. సో మీరు బుల్లిష్గా ఉండొచ్చు, నేను బేరిష్గా ఉండొచ్చు. సో నేను బేరిష్గా ఉన్నప్పుడు మీరు బుల్లిష్గా ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ మీ యొక్క నాలెడ్జ్ అనమాట. సో మీరు అనుకున్న ఇదే. సో నేనైతే బులిష్గా ఉన్నాను అనుకోండి, సో నేను బై సైడ్ అనాలిసిస్ చేసుకుంటాను. సో బేరిష్గా ఉన్నానంటే సెల్ సైడ్ అనాలిసిస్ చేసుకుంటాను. సో దానికోసం మీరు మార్కెట్ వ్యూ అనేది మీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో 4th థింగ్ వచ్చేసి ఇండికేటర్స్. సో మీరు ఎన్ని ఇండికేటర్స్ వాడతారు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. సో ఏ ఇండికేటర్ని మీరు సమర్థవంతంగా వాడతారు అనేదే క్వశ్చన్. సో మీరు ఒక్క ఇండికేటర్ వాడతారా, ఓకే వాడండి, బట్ ఆ ఇండికేటర్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది, సో అది గుర్తుపెట్టుకోండి. మీరు 4 ఇండికేటర్లు 5 ఇండికేటర్లు వాడతానంటే వాడండి, తప్పు
తప్పులేదు. బట్ ఇండికేటర్స్ అన్నవి మనము ఎక్కువ 3-4 ఇండికేటర్లు యూస్ చేసి వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవాలి. ఒకే ఇండికేటర్ని ఎవరు యూస్ చేయరు కాబట్టి సో వాడండి, తప్పులేదు. బట్ ఎంత గ్రిప్ ఉంది మీకు ఇండికేటర్స్ పైన అనేది గుర్తుపెట్టుకోండి. ఆ ఇండికేటర్స్ బై చెప్తున్నాయా, సెల్ చెప్తున్నాయా, ఒకవేళ అది ఒక మూమెంట్లో బై చెప్తుంది కానీ అది బై సిగ్నల్ కాదని మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి సిగ్నల్స్ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అది ఇండికేటర్స్ మీద గ్రిప్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ అండ్ స్టాప్ లాసెస్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. దీన్నే ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అని కూడా అంటుంటారు. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే స్ట్రాటజీ అంటుంటారు అనమాట. మా వాడుక భాషలో స్ట్రాటజీ అంటారు. యాక్చువల్లీ ఏదైనా సరే ఒక పొజిషన్లో ఎంటర్ అయ్యి ఎగ్జిట్, స్టాప్ లాసు, టార్గెట్ అన్నదాన్ని మనం ప్లాన్గా డిజైన్ చేసుకోగలిగితే దాన్నే స్ట్రాటజీ అంటాం అనమాట. సో మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఎక్కడికి వస్తే స్టాప్ లాస్ హిట్ అయిందని మనం బయటికి రావాలి అనేది కూడా మీ మైండ్లో క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇది బేసిక్ కీ థింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్. సో మీరు ఏ స్టాక్లో అయితే మీరు అనాలిసిస్ చేసుకొని ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఆ స్టాక్కి సంబంధించి న్యూస్ ఉండాలి. సో ఆ న్యూస్ అనేది కంప్లీట్గా అంటే ఒక క్యాలెండర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు ఒక ఎయిర్టెల్ స్టాక్లోకి ఎంటర్ అవుతున్నారా, సో ఓకే ఎయిర్టెల్ స్టాక్లో ఏ న్యూస్ ఉంది, సో ఫర్దర్గా వాళ్ళకి రిజల్ట్స్ ఏమైనా రాబోతున్నాయా, ఒకవేళ మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వస్తే మనకు స్టాక్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అలాగా ఒక క్యాలెండర్ని అనలైజ్ చేయండి. ఆ స్టాక్కి సంబంధించి ఏమన్నా బోర్డ్ మీటింగ్ ఉండొచ్చు, సో ఏదో ఒకటి ఉండొచ్చు. సో అలా ఏమీ లేవు అంటే ఓకే, ఏమైనా ఉంటే మాత్రం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది అనమాట. సో మీకు స్టాప్ లాస్ ఎంత, సో స్టాప్ లాస్ 1 రూపీ, ఓకే టార్గెట్ 2 రూపీస్, ఓకే 1:2, ఓకే 1:2 ఉంది కాబట్టి సో ఇది మనకు ఫేవరబుల్ ట్రేడే కావచ్చు. సో ఓకే అని ఎంటర్ అవ్వండి. సో స్టాప్ లాస్ హిట్ అయిందా, సైలెంట్గా వచ్చేయండి. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది, సో ఇంకో 2 డేస్ వెయిట్ చేసినట్లయితే మనకు కంప్లీట్ మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుందేమో, వెయిట్ చేద్దాం అనుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది, ఇంకొంచెం డ్రాగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కింద పడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ పైకి పెరగడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే స్టాప్ లాస్ హిట్ అయితే వచ్చేయండి. సో ఓకే మనకు ఆ ట్రేడ్లో ఇంకా ఏం లేదనుకొని వచ్చేసేయండి సైలెంట్గా. సో ఇలా అనమాట. సో క్లియర్గా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నేను ఇప్పుడు నా ట్రేడ్ ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎయిర్టెల్తో తీసుకున్నది. సో దాన్ని వినడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది క్లియర్గా చెప్తున్నాను, ఇది భారతీ ఎయిర్టెల్ స్టాక్. సో ఇక్కడ నా స్టైల్, సో భారతీ ఎయిర్టెల్ స్టాక్లో నేను చెప్తున్నది అనమాట. సో నా స్టైల్ అనమాట, ట్రేడింగ్ స్టైల్ ఏంటనేది చెప్తాను చూడండి. నా ట్రేడింగ్ స్టైల్ స్వింగ్ అండ్ పొజిషన్. సో 2 చేస్తుంటాను నేను. స్వింగ్ అంటే 3 to 4 డేస్ ఉంటుంది, పొజిషన్ అంటే 1 month వరకు హోల్డ్ చేయొచ్చు. సో ఏదో ఒకటి, దానికి పేర్లు అనేవి ఉండవండి. సో మనకి ప్రాఫిట్ వస్తుంటే ఎగ్జిట్ అయిపోవడమే అంతే. సో ఓకేనా. స్వింగ్ పొజిషన్ నా స్టైల్ అనమాట. స్వింగ్ ట్రేడింగ్స్ చేస్తుంటాను నేను, ఓకేనా. సో టైం ఫ్రేమ్ అనేది నేను 1 hour టైం ఫ్రేమ్లో చేస్తుంటాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది కూడా స్క్రీన్ పైన 1 hour టైం ఫ్రేమ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్. సో నేను బుల్లిష్ వ్యూలో ఉన్నాను. ఎందుకు బుల్లిష్ వ్యూలో ఉన్నాను, సో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రన్ అవుతున్నాయి. యూఎస్లో నాస్డాక్ పాజిటివ్లో ఉంది. సో అలాగే మనకు ఏషియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నాయి. గ్లోబలీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. సో ఎఫ్ఐఎస్ కొంత పాజిటివ్గానే ఉన్నారు. సో ఓకే, సో అందువల్ల నేను బులిష్ వ్యూలో ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్. సో నేను ఇండికేటర్స్ని చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి మూవింగ్ యావరేజెస్. నేను ఎక్కువగా నమ్మేది మూవింగ్ యావరేజెస్ని. ఎందుకు అంటే మూవింగ్ యావరేజెస్లో మనకు చాలా అక్యురేట్గా ఉంటుంది డేటా. ఎందుకంటే అవి క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని ఫామ్ అయి ఉంటాయి కాబట్టి. సో క్యాండిల్ స్టిక్స్ హై, లో, క్లోజ్ని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి. సో హై కెనాషి క్లోజ్ని బేస్ చేసుకొని ఉంటాయి ఇక్కడ. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఏ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఎంటర్ అవుతారు, ఏ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవుతారు అనేది అది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమంది మ్యాక్డీని బేస్ చేసుకొని ఎంటర్ అవుతుంటారు, కొంతమంది స్టాకాస్టిక్ ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఎంటర్ అవుతుంటారు, కొంతమంది ఇచ్చిమోకో క్లౌడ్ యూస్ చేసుకొని ఎంటర్ అవుతుంటారు, కొంతమంది లెవెల్స్ని బేస్ చేసుకొని ఎంటర్ అవుతుంటారు. సో నేను వచ్చేసి పర్సనలీ ఇండికేటర్స్, లెవెల్స్ని బేస్ చేసుకొని ఎంటర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇండికేటర్స్లో నాకు ఇక్కడ నేను మూవింగ్ యావరేజెస్ని చూసుకున్నాను. నాకు 200-day మూవింగ్ యావరేజ్ కంటే కూడా స్టాక్ పైనే ఉంది. సో ఒక బుల్లిష్ మూవ్లో ఉందానని నేను అనుకుంటూ, సో నేనైతే 550 లెవెల్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటే, ఈ ట్రేడ్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశానండి. ఆ వీడియోలో నేను లెవెల్స్ కూడా నేను చెప్పాను. సో అదే ట్రేడ్ నేను తీసుకున్న ట్రేడ్, నేను అందుకే ఆ ట్రేడ్లోనే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. 550 లెవెల్కి దగ్గరగా ఎయిర్టెల్ స్టాక్ వచ్చినప్పుడు నేనైతే పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకున్నాను అనేది, ఏ క్రైటీరియా బేస్ చేసుకొని తీసుకున్నాను అనేది మీకు చెప్పాను. సో 550 లెవెల్ అనేది దీనికి సపోర్ట్ అనమాట, మేజర్ సపోర్ట్. సో ఆ సపోర్ట్లో నేను బై పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎగ్జిట్, సో అంటే టార్గెట్. సో టార్గెట్ వచ్చేసి నేను 590 to
600 అనుకుంటున్నాను అనమాట. సో ఈ రేంజ్కి వస్తే ఈ భారతీ ఎయిర్టెల్ 590 to 600 ఈ రేంజ్కి వస్తే నేను ఎగ్జిట్ అయిపోవాలి. నా ప్రాఫిట్ని బుక్ చేసుకొని నేను బయట వచ్చేయాలనేది నా ప్లాన్. ఓకేనా, నా టార్గెట్ ప్లాన్ అది. సో నా స్టాప్ లాస్కి సంబంధించి నేను అనుకుంటున్నాను 550 కంటే బిలో. సో 550 కంటే బిలో అంటే 580 అలా వచ్చి సస్టైన్ అవుతున్నట్లయితే సో నేనైతే ఎగ్జిట్ అయిపోతాను. సో నా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో నేను ఎగ్జిట్ అయిపోతాను. సో నేను కాకపోతే ఇక్కడ నేను ఎందుకు స్టాప్ లాస్ ప్రాపర్ డేటా చెప్పట్లేదు అంటే ఇది కాల్ రేషియో స్ప్రెడ్ అనే ఆప్షన్ స్ట్రాటజీని దీనిపైన అప్లై చేయడం జరిగింది. సో దీంట్లో స్టాప్ లాస్ అనేది ఉండదు. సో మనకు స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ హిట్ అయితే మనకు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ లాస్ అనేది మనం అనుకున్న వైపు హెవీగా రియాక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు లాస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే నాకు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయితే అవుతానన్నమాట. సో అందుకోసమే నేను ప్రాపర్ స్టాప్ లాస్ అయితే దీంట్లో చెప్పలేకపోతున్నాను. సో 550 లెవెల్కి బిలో సస్టైన్ అవుతున్నట్లయితే నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ న్యూస్ గురించి మాట్లాడుకోవాలి. సో న్యూస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భారతీ ఎయిర్టెల్లో ప్రజెంట్ ఏజీఆర్ న్యూస్ అనేది రన్ అవుతుంది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూకి సంబంధించి వీళ్ళు కట్టాల్సిన బకాయిలు అన్నవి కట్టలేదని సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది. సో ఆ కేసుకి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ట్రేడ్లో ఉన్నంత వరకు ఆ న్యూస్ అనేది ఈ స్టాక్ని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ స్టాక్ ఇంపాక్ట్ అయితే నేను ఇంపాక్ట్ అవుతాను కాబట్టి సో ఈ న్యూస్ నేను రెగ్యులర్గా ఫాలో కావాల్సింది అనమాట. సో ఆ న్యూస్ నెగిటివ్గా వస్తే నాకేం ప్రాబ్లం లేదండి. స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయితే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో పాజిటివ్గా ది బెస్ట్ న్యూస్ ఈ స్టాక్కి సంబంధించి వస్తే మాత్రం నాకు ఇది ఓవర్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి సో ఓవర్గా పాజిటివ్గా రియాక్ట్ అయితే నాకు ఈ స్టాక్లో నేను అనుకున్న స్ట్రాటజీ ప్రకారం లాస్ అనమాట. సో ఇదేంటి మనం అనుకున్న వైపు రియాక్ట్ అయితే లాస్ అని మీరు అంటున్నారంటే మీరు ఒకసారి ఇదే వీడియోకి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ పొజిషన్కి సంబంధించి ఆ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఓకేనా. సో ఈ న్యూస్ని అయితే నేను ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో. సో రిస్క్ రివార్డ్ రేషియో గురించి మాట్లాడినట్లయితే సో నాకు ఇక్కడ రిస్క్ అన్నది అన్లిమిటెడ్. ఎందుకు అంటే నేను 2 కాల్ ఆప్షన్స్ని అయితే సెల్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో ఒక కాల్ ఆప్షన్ని మాత్రమే నేను హెడ్జ్ చేశాను. ఇంకొక కాల్ ఆప్షన్ని నేకుడుగా వదిలేస్తున్నాను అనమాట. సో అది నాకు అన్లిమిటెడ్ లాస్ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దీంట్లో నాకు రిస్క్ అన్నది అన్లిమిటెడ్ ఉంది, రివార్డ్ అనేది లిమిటెడ్ అనమాట. సో లిమిటెడ్ అంటే మీకు చెప్పాను, ఆ వీడియోలో చెప్పుంటాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 72,000 అనేది నా రివార్డ్ అనేది లిమిటెడ్ దీంట్లో. సో మ్యాక్స్ రివార్డ్ అయితే 72,000 కంటే ఎక్కువ రాదనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే సో నేను అనుకున్న టార్గెట్ని అది 50 to 70% ఈ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు నాకు ప్రాఫిట్ 50 to 60% నా వరకు నా పోర్ట్ఫోలియోకి యాడ్ అయిపోతే సో నేను అక్కడ ఏ మూమెంట్లోనే ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఎందుకంటే నేను అన్లిమిటెడ్ రిస్క్కి ఎక్స్పోజ్ అయినాను. సో అన్లిమిటెడ్ రిస్క్కి ఎక్స్పోజ్ అయినాను కాబట్టి ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో కాబట్టి ప్రాఫిట్ ఉన్నప్పుడే నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. సో అందుకే నేను 100% నేను వెయిట్ చేయను ఈ స్టాక్లో. సో 80% బిలో అంటే 70, 60, 70, 80% ఆ రేంజ్లో ఎప్పుడైనా నేను ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో అది డిపెండ్స్ అపాన్ నా వ్యూ అనమాట. సో నేను క్లారిటీగా చెప్పలేనది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో నా ట్రేడింగ్ స్టైల్ చెప్పాను, నా టైం ఫ్రేమ్ చెప్పాను, సో నా మార్కెట్ పైన నాకున్న వ్యూ చెప్పాను, ఇండికేటర్స్ గురించి చెప్పాను, ఎంట్రీ చెప్పాను, ఎగ్జిట్ చెప్పాను, స్టాప్ లాస్ చెప్పాను, దాంట్లో ఉన్న న్యూస్ ఏంటో చెప్పాను, నా రిస్క్ రివార్డ్ రేషియో ఏంటో కూడా చెప్పాను. సో కంప్లీట్గా నా ట్రేడ్ ప్లాన్ అయితే ఇలా ఉంటుంది. నాదే కాదు, ఎవరిదైనా ట్రేడ్ ప్లాన్ అనేది ఇలానే డిజైన్ చేసుకుంటారనమాట. సో ఇలా ఈ ట్రేడ్ ప్లాన్ బేస్ చేసుకొని మీరు మీ అనుకున్న స్టాక్లో మీ ట్రేడ్ ప్లాన్ అయితే ట్రై చేయండి. మీ యొక్క ట్రేడ్ ప్లాన్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. సో క్రియేట్ చేసుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు కనుక నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.